The next one, the product of the four values of 1 plus I root 3 whole power 3 by 4. 1 plus I root 3 whole power 3 by 4 యొక్క ఫోర్ వాల్యూస్ యొక్క ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ముందుగా దాని యొక్క పోలార్ ఫామ్ మనం చెక్ చేసుకుందాం. 1 ప్లస్ ఐ రూట్ 3. సో దీన్ని మనం ఎక్స్ ప్లస్ ఐవైతో కంపేర్ చేసుకున్నట్లయితే సో x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు రూట్ 3. సో r ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, వై స్క్వేర్ అంటే రూట్ 3 స్క్వేర్ 3, 1 ప్లస్ 3 అంటే 4 వస్తుంది, అండర్ రూట్ 4 అంటే 2. ఓకే, సో ఇది రియల్ పార్ట్ ఇమాజినరీ రెండు కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో 1 కామా రూట్ 3 అనే పాయింట్ అనేది మనకి ఫస్ట్ క్వాడ్రంట్. ఈ పాయింట్ అనేది బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ ఫార్ములా వచ్చేసి tan ఇన్వర్స్ మాడ్యులస్ ఆఫ్ y బై ఎక్స్. సో ఈ 1 ప్లస్ ఐ రూట్ 3, 1 కామా రూట్ 3 అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో ఆర్గ్యుమెంట్ లేదంటే యాంప్లిట్యూడ్ ఫార్ములా tan ఇన్వర్స్ మాడ్ y బై ఎక్స్. సో tan ఇన్వర్స్ మాడ్యులస్ ఆఫ్ y మీన్స్ రూట్ 3 బై ఎక్స్ అంటే 1. సో టోటలీ దిస్ ఈస్ tan ఇన్వర్స్ రూట్ 3. tan ఇన్వర్స్ రూట్ 3 అంటే tanకి రూట్ 3 ఎప్పుడు వస్తుంది అంటే 60 డిగ్రీస్కి వస్తుంది. దట్ మీన్స్ పై బై 3. ఓకే, సో పోలార్ ఫామ్ 1 ప్లస్ ఐ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 6 తీటా లేదంటే ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ తీటా. యూలర్ ఫామ్లో కూడా మనం ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఇది పోలార్ ఫామ్, కార్టీషియన్ కోఆర్డినేట్స్, పోలార్ కోఆర్డినేట్స్. ఇది యూలర్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తున్నాను నేను. సో ఆర్ వాల్యూ వచ్చేసి మనకు 2గా ఉంది. ఈ పవర్ ఐ థీటా మీన్స్ పై బై 3. ఓకే, సో ఫైనల్గా 1 ప్లస్ ఐ రూట్ 3 వాల్యూ ఈ విధంగా ఉంది. సో మరి 1 ప్లస్ ఐ రూట్ 3కి హోల్ పవర్ 3 బై 4, హోల్ పవర్ 3 బై 4. సో దట్ మీన్స్ 2 ఇంటూ ఈ పవర్ ఐ పై బై 3, దీనికి హోల్ పవర్ 3 బై 4 తీసుకోవాలి. సో ఈ పవర్ అనేది లోపల ఉన్న 2 టర్మ్స్కి వచ్చేస్తుంది. సో ఇట్ బికమ్ 2 పవర్ 3 బై 4 ఈ పవర్ ఐ ఇంటూ పై బై 3 ఇంటూ 3 బై 4. ఓకే, సో 2 పవర్ 3 బై 4 ఈ పవర్ ఐ పై బై 3 హోల్ పవర్ 3 బై 4. సో పవర్ ఆఫ్ ది పవర్, రెండు పవర్స్ కూడా మల్టిప్లై అవుతాయి ఇక్కడ. సో ఇక్కడ 3 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా 2 పవర్ 3 బై 4 ఈ పవర్ ఐ పై బై 4. సో ఇది 1 ప్లస్ ఐ రూట్ 3 హోల్ పవర్ 3 బై 4 యొక్క వాల్యూ అది. సో దానికి వాళ్ళు ఏమంటున్నారంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ది 4 వాల్యూస్ ఆఫ్, ఇది ఇలాంటిది ఒక వాల్యూ, ఇలాంటివి 4 వాల్యూస్ యొక్క ప్రోడక్ట్ వాళ్ళు అడుగుతుంది అది. సో దాన్ని మనం ఈ విధంగా తీసుకోవచ్చు. సో ప్రొడక్ట్ ఆఫ్ 4 వాల్యూస్, సో ప్రొడక్ట్ ఆఫ్ 4 వాల్యూస్ అంటే దీనికే, అంటే ఇలాంటివి 4 వాల్యూస్ మనం మల్టిప్లై చేసుకోవాలి. మరి ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి కాబట్టి 4 వాల్యూస్ మనం మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి హోల్ పవర్ 4 తీసుకున్నట్లయితే మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది 2 పవర్ 3 బై 4 ఈ పవర్ ఐ పై బై 4 హోల్ పవర్ 4. సో ప్రొడక్ట్ ఆఫ్ 4 వాల్యూస్ అంటే ఇలాంటివి 4 వాల్యూస్ మనం మల్టిప్లై చేసుకోవాలి. సో దాన్ని మనం ఇట్లా హోల్ పవర్ 4గా రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది అది. సో మళ్ళీ ఈ హోల్ పవర్ అనేది ఈ 2 టర్మ్స్కి రెండింటికి వచ్చేస్తుంది. సో 2 పవర్ 3 బై 4 హోల్ పవర్ 4 ఈ పవర్ ఐ పై బై 4 హోల్ పవర్ 4. సో ఇక్కడ ఈ 4 క్యాన్సిల్, ఇక్కడ కూడా 4 క్యాన్సిల్. సో 2 క్యూబ్ అంటే ఐ ఈ పవర్ ఐ పై. సో దీన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఈ పవర్ ఐ పై అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది పైగా మారిపోయింది. సో దీన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. కాస్, దీన్ని సిస్ ఫామ్లో రాసినట్లయితే కాస్ పై ప్లస్ ఐ సైన్ పై. సో ఈ పవర్ ఐ పై అంటే అర్థం ఇది కాస్ పై ప్లస్ ఐ సైన్ పై. సో ఇది యూలర్ ఫామ్, ఇది పోలార్ ఫామ్. ఓకే,
సో మరి కాస్ 180 అంటే -1, సైన్ 180 అంటే 0. I ఇంటూ 0 0 అవుతుంది. ఇదేమో -1 ప్లస్ I ఇంటూ ఇది 0. సో I ఇంటూ 0 0 పోతే 8 ఇంటూ -1. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ఈక్వల్ టు -8. ఓకే, సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆప్షన్.